బ్యాంక్ ఉద్యోగాల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇలాంటి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు. మరి ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. బ్యాంక్ రంగంలో జాబ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఆఫర్ అనే అనుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా ఇండియన్ బ్యాంక్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా క్లియర్గా చూపిస్తానండి. అప్లై ప్రాసెస్, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, క్వాలిఫికేషనల్ డీటెయిల్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇది వచ్చేసరికి ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏపీలో ఏ జిల్లాల వారు అప్లై చేసుకోవాలి అండ్ తెలంగాణలో ఏ జిల్లాల వారు అప్లై చేసుకోవాలి అనేది కూడా నోటిఫికేషన్ అయితే క్లియర్గా చూపిస్తాను. మీరు చేయవలసింది ఒక్కటే, వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి వీడియో చూడండి. సో అంతే, నా నుంచి వచ్చే ఒక్క చిన్న రిక్వెస్ట్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. సో ఇంకా డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. ఇండియన్ బ్యాంక్ నుంచి మనకి 350 పోస్టుల కోసం భర్తీగా నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఇది కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇండియన్ బ్యాంక్ పలు విభాగాల్లో 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎస్ఓ పోస్టుల భర్తీ కోసం ఇండియన్ బ్యాంక్ ఎస్ఓ రిక్రూట్మెంట్ 2026 కోసం నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేసింది. స్థిరమైన అధిక వేతనం గల బ్యాంకింగ్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఇంజనీరింగ్లు అలాగే నిరుద్యోగులకి ఇది ఒక గొప్ప అవకాశం అనే చెప్పుకోవచ్చు అండి. ముందుగా ఓవర్వ్యూ చూద్దాము. అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ కేటగిరీస్ వైజ్ ఏంటి అండ్ ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది కూడా క్లియర్గా చూద్దాం. ముందుగా ఇండియన్ బ్యాంక్ ఎస్ఓ రిక్రూట్మెంట్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. సంస్థ వచ్చేసరికి భారతీయ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్. పోస్ట్ పేరు వచ్చేసరికి, అందులో పోస్ట్ వచ్చేసరికి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ అనమాట. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 350 ఖాళీలు అయితే ఉన్నాయి. అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ప్రారంభం తేదీ వచ్చేసరికి 8th ఏప్రిల్, అంటే రీసెంట్గానే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 28th ఏప్రిల్ అనమాట. ఇంకా చాలా డేస్ ఉంది కదా అని లేట్ చేయొద్దు, ఎందుకంటే ఇలాంటి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెంటనే కూడా అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వరకు కూడా వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి షార్ట్ లిస్టింగ్ ప్లస్ ఇంటర్వ్యూ, ఒకవేళ ఉంటే కనుక కొన్ని ఆన్లైన్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. చూడండి, ఇంపార్టెంట్ డేట్స్. ప్రకటన విడుదల వచ్చేసరికి 8th విడుదలైంది అండ్ అప్లికేషన్ ప్రారంభం కూడా 8th స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ చివరి తేదీ వచ్చేసరికి 28th ఏప్రిల్. అండ్ ఎగ్జామ్ డేట్ అయితే త్వరలో ప్రకటిస్తారు. ముందు అప్లై చేసేసుకోండి, ఎగ్జామ్ డేట్ రాగానే వెంటనే కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఖాళీల యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. ప్రధాన పోస్టులు మేనేజర్, సీనియర్ మేనేజర్, అలాగే హెచ్ఆర్, అసిస్టెంట్ మేనేజర్ అంటే సెక్యూరిటీ, సివిల్, ఆర్టికల్, మార్కెటింగ్ మేనేజర్, ఇలా వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ చూసిన తర్వాత లాస్ట్లో నేను మళ్ళీ నోటిఫికేషన్ చూపించి నోటిఫికేషన్లో డీటెయిల్స్ కూడా క్లియర్గా చూపిస్తానండి, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇలా మొత్తం ఖాళీలు వచ్చేసరికి 350 కదా. విద్యా అర్హత డీటెయిల్స్ చూద్దాం. మనకి పోస్ట్ వైజ్ అయితే ఉంటుందన్నమాట నోటిఫికేషన్లో. ఇక్కడైతే ఓవరాల్గా చూస్తే బీఈ ఆర్ బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఉంటుంది. అలాగే సిఏ, సిఎఫ్ఐ, ICWA, MBA కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీటికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ కంపల్సరీ. చాలా పోస్టులకు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం, అది నోటిఫికేషన్లో చూపిస్తాను ఏ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఉండాలనేది. ఏజ్ లిమిట్ చూడండి, మేనేజర్కి వచ్చేసరికి 23 to 33 ఇయర్స్ ఉండాలి. అండ్ సీనియర్ మేనేజర్కి వచ్చేసరికి 25 to 37, అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసరికి 20 to 34 ఇయర్స్ ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు కూడా వర్తిస్తుంది. చూడండి, అంటే SC ST కేటగిరీస్ వారికి +5 ఇయర్స్ కూడా ఉంటుంది అనమాట. అండ్ అప్లికేషన్ ఫీ చూడండి, జనరల్, OBC, EWS వాళ్ళకి 850 రూపీస్, SC ST PWD వాళ్ళకైతే 175 రూపీస్ అనమాట. అండ్ శాలరీ డీటెయిల్స్ చూడండి. స్కేల్ 1 అంటే మేనేజర్కి వచ్చేసరికి 48,480 to 85,000 వరకు కూడా ఉంటుంది. స్కేల్ 2 అంటే మనకి సీనియర్ మేనేజర్కి వచ్చేసరికి 64,000 నుంచి 93,000 ప్లస్ అలా ఉంటుందన్నమాట శాలరీ. అండ్ నెక్స్ట్ స్కేల్ 3కి వచ్చేసరికి 85,000 to 1 lakh వరకు కూడా శాలరీ ఉంటుంది. ఇదన్నమాట శాలరీ డీటెయిల్స్. అయితే ఎంపిక ప్రక్రియ చూడండి, దరఖాస్తులు, షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మనకి చూడండి, శాలరీతో పాటు అదనంగా DA, HRA మరియు ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయన్నమాట. అంటే మనకి హౌస్ రెంట్స్, ఇలా మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట శాలరీతో పాటు.
ఇంకా నెక్స్ట్ చూడండి సెలక్షన్ ప్రాసెస్ అయితే దరఖాస్తులు షార్ట్ లిస్టింగ్ చేస్తారు, అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట. కొన్ని సందర్భాల్లో ఆన్లైన్ టెస్ట్ కూడా ఉంటుంది, అంటే ఎగ్జామ్ కూడా ఉంటుందండి. అలా ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. సో ఇదనమాట సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి. నెక్స్ట్ ఇంకా ఇండియన్ బ్యాంక్ S4 రిక్వైర్మెంట్ 2026కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ నోటిఫికేషన్ కూడా వేస్తానండి. చూడండి, అధికారిక వెబ్సైట్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే వస్తుంది. అందులో మనకి కెరియర్లు లేదా నియామకాల విభాగానికి అయితే వెళ్ళాలి. అందులో మనకి S4 రిక్వైర్మెంట్ 2026 అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ మరియు మొబైల్ నెంబర్తో నమోదు చేసుకోండి. అక్కడ మనకి రిజిస్టర్ అండ్ లాగిన్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేసి ఈమెయిల్ అండ్ మొబైల్తో నమోదు చేసుకుంటే మనకి ఐడి క్రియేట్ అవుతుంది. సో తర్వాత లాగిన్ అయిన తర్వాత దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది. సో దరఖాస్తు ఫామ్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలి. అంటే మీ యొక్క నేమ్, అడ్రస్, క్యాస్ట్ ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఫిల్ చేసిన తర్వాత అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయాలన్నమాట. స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ అప్లికేషన్ ఫీ కూడా చూసారు కదా, 850 కొన్ని కేటగిరీస్కి, 175 కొన్ని కేటగిరీస్, SC ST PWD వాళ్ళకి అయితే 175 అనమాట. సో అలా దరఖాస్తు ఫీ కూడా పే చేసిన తర్వాత ఒక్కసారి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని తర్వాత లాస్ట్లో ఫైనల్గా సబ్మిట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ అవసరమైన డాక్యుమెంట్స్ చూడండి. ఫోటోగ్రాఫ్ అంటే మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్, గుర్తింపు రుజువు అంటే ఆధార్ కార్డు కానీ ఇలా అనమాట. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్ అనమాట. ఇక్కడ మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 28th ఏప్రిల్ లోపు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత చేసుకున్న అవ్వదు. ఒక దరఖాస్తు మాత్రమే అనుమతించబడుతుంది. అంటే ఒక దరఖాస్తు మాత్రమే తీసుకుంటారు. మీరు వేరే పోస్ట్కి అప్లై చేసుకోవాలన్నా తీసుకోరనమాట. అంటే కొన్ని నోటిఫికేషన్స్ ఎలా ఉంటుందంటే వేరే పోస్ట్కి అప్లై చేసుకుని వేరే పోస్ట్కే సపరేట్గా మళ్ళీ అప్లికేషన్ ఫీ కూడా పే చేసి రిమైనింగ్ పోస్ట్కి కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఈ నోటిఫికేషన్లో వచ్చేసరికి ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి. అండ్ చాలా పోస్టులకి ఎక్స్పీరియన్స్ తప్పనిసరి అండి. అది నోటిఫికేషన్లో చూపిస్తాను. ఈమెయిల్ మరియు మొబైల్ యాక్టివ్గా ఉంచండి. ఎందుకంటే తదుపరి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు మెయిల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో అర్హతను అన్ని డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి. సో అధిక జీతాలు ఇచ్చే బ్యాంకింగ్ ఉద్యోగాలు అండ్ ఇవి అసలు చాలా మంది ఎదురు చూస్తుంటారు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం. వివిధ రంగంలో మొత్తం కూడా మనకి 300 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనేది ఇక్కడ లింక్ ఉంది చూడండి, వెబ్సైట్ లింక్ indianbank.in అంటే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంటర్వ్యూ ఆన్లైన్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అయితే లాస్ట్ డేట్ వచ్చేసరికి 28th ఏప్రిల్. సో ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ చూపిస్తాను ఒకసారి. చూడండి, ఇక్కడ మనకి పోస్ట్ నేము, అలాగే స్కేల్, అలాగే SC అంటే కేటగిరీ వైజ్ SC ST OBC అండ్ DWS UR వాళ్ళకి కేటగిరీస్ వైజ్ ఇక్కడ మనకు పోస్టింగ్ అయితే ఇచ్చారు. చూడండి, మేనేజర్ DC ఆపరేషన్స్కి వచ్చేసరికి స్కేల్ 2లోకి వస్తుంది. SC కేటగిరీ వాళ్ళకి 1, STకి 0, OBCకి 1, EWS వారికి 0, URకి 2. ఇలా మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 4 అనమాట. ఏంటి మేనేజర్కి. అలాగే మేనేజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆపరేషన్స్ ఇలా మనకి పోస్ట్ వైజ్ అండ్ కేటగిరీస్ వైజ్ పోస్టింగ్స్ అయితే ఇచ్చారు. ఇలా టోటల్ మనకి 300 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. సో మనం కేటగిరీ చూసుకొని ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలి, ఏ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అవుతున్నారో అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోవాలి. శాలరీ కూడా చూడండి, స్కేల్ 1కి 48,480 అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా. సో నెక్స్ట్ స్కేల్ 2కి వచ్చేసరికి 64,000 అలా. స్కేల్ 3కి వచ్చేసరికి 1 lakh వరకు కూడా శాలరీ ఉంటుంది. 85,000 నుంచి మనకి ఎక్స్ట్రాగా DA CCA HRA వంటి అలవెన్స్ కూడా ఉంటాయన్నమాట. బేసిక్ క్వాలిఫికేషన్ చూడండి, ఇక్కడ 4 years ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదంటే కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ పోస్ట్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఎలక్ట్రానిక్స్, అలాగే గ్రాడ్యుయేటింగ్ హ్యావింగ్ పాస్డ్ NIELIT B లెవెల్లో పాస్ అయి ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి పోస్ట్ వైజ్ అయితే ఇచ్చారు. మేనేజర్కి వచ్చేసరికి ఏజ్ వచ్చేసరికి 23 to 30 years కదా. దీనికి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. నెక్స్ట్ పోస్ట్ మేనేజర్ సెక్యూరిటీ ఆపరేషన్ ఉంది కదా, దీనికి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట.
అలా మీరు నోటిఫికేషన్ చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమవుతాయండి. సో ఇక్కడ చూడండి, ఒకటి చూపిస్తాను. ఇదంతా కూడా మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. అంటే ఇక్కడ మనకి కొన్ని రాష్ట్రాల్లో పోస్టులు అయితే ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏపీ అండ్ తెలంగాణ రెండిట్లో కూడా ఉన్నాయి. కానీ ఏపీలో ఏ జిల్లాల వారు అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇచ్చినవి అన్నీ కూడా ఫొటోస్ ఎలా అప్లోడ్ చేయాలి, సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఏ ఫార్మేట్లో సబ్మిట్ చేయాలి ఏంటన్నది డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనమాట. సో జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. ఫుల్ సైజ్ వచ్చేసరికి 20 KB to 50 KB ఉండాలన్నమాట. అండ్ ఇందులో సిగ్నేచర్ వైట్ పేపర్ మీద ఉండాలి అండ్ బ్లాక్ ఇంక్ పెన్తో ఉండాలి. అండ్ వెనకాల ఎటువంటి షాడోస్ ఏమీ ఉండకూడదు అనమాట. సో అలా ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేయాలి. ఎలా అప్లోడ్ చేయాలి ఏంటనేది అనమాట ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ చూడండి. తెలంగాణలో హైదరాబాదు, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, సో వీటికి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్లో డిస్ట్రిక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. చూడండి, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, వైజాగ్ నగరం, తిరుపతి, ఈ సెంటర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఇండియన్ బ్యాంక్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నోటిఫికేషన్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అసలు మిస్ చేసుకోవద్దు. సో ఇదన్నమాట ఈరోజు ఇన్ఫర్మేషన్. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.